వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి ఎప్పుడు కారణంగా 2 జూన్ 2026 సంవత్సరంలో వచ్చారు. అప్పుడు వృశ్చిక రాశి వారికి జరిగేటటువంటి రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుడు గ్రహం ఉంది. దానివలన మనకి 2 జూన్ 2026 సంవత్సరం దాకా కూడా అప్పులు విపరీతంగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. అంతకుముందు అప్పులు ఇవ్వండి రా బాబు, మేము ఇల్లు కడతాం, వ్యాపారం చేస్తామంటే ఒక్కళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు. కానీ ఈ అష్టమ గురుగ్రహ ప్రభావం వలన విపరీతమైనటువంటి ధన ఆదాయము అప్పుల రూపంలో మీకు కలగడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇన్నాళ్ళు ఏర్పడింది. అయితే గురుగ్రహ సంచారం మారిన తర్వాత మనకి కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క అదృష్టం మారిందని మనం చెప్పాలి. భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులందరికీ కూడా సీట్లు ఎక్కడో ఒక చోట రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే పాస్ అవ్వేటటువంటి లక్షణాలు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కనబడడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులు అందరితో కలిసి దేశ విదేశాల్లో విహార యాత్రలు, ఓల్డేజ్ హోమ్స్ తిరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అని చెప్పి ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా కృషి చేయడము అనేటటువంటిది చాలా తక్కువగా కనబడుతుంది మనకి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము సోదరుల యొక్క డెవలప్మెంటు అనేటటువంటి కాన్సెప్ట్ నిమిత్తం మీరు దాన ధర్మాలు చేశారు, ఆ డబ్బులు మీకు తిరిగి రాలేదు. కాబట్టి సోదరుల రిలేషన్స్ అనేటటువంటి కొంచెం బ్రేక్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక ఈ యొక్క రాశి వారు అందరూ కూడా మనకి వృశ్చిక రాశి వారికి చక్కటి ఆదాయాలు అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అధికమైనటువంటి స్మాల్ స్కేల్ సేవింగ్స్ కానీ హయ్యర్ సేవింగ్స్ కానీ జరగడం అనేటటువంటిది బాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారందరూ కూడా మరి ఎన్నో ఊర్లు వెళ్తేనే కానీ, ఎంతో సెలక్షన్ చేస్తేనే కానీ ఏ పని కూడా మనం చేయము అనేటటువంటి మెంటాలిటీతో ఉంటారు. అలాగే ఒక సమస్య అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ యొక్క గురుగ్రహ సంచారం తర్వాత వాళ్ళు భయపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఏ పని అయితే మొదలుపెట్టారో, వ్యాపారాలు చాలా దిగ్విజయంగా వ్యాపారాలు మొదలుపెట్టాలనేటటువంటి ఈ యొక్క ప్రణాళికల్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా మనకి దూరపు ప్రయాణాలు, దూరపు దేశాలు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే చిన్ననాటి స్నేహితులు మీకు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు ఉన్నట్లయితే చాలా సామాన్యమైన కొంప. మరి అక్కడ నుంచి వచ్చేటటువంటి ఇళ్ళ దగ్గర నుంచి పెలాసియస్ హౌసెస్ కలిగినటువంటి వాళ్ళు మీకు తారసపడడానికి అవకాశాలు బాగా ఏర్పడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, కంఠ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చిట్టి పటల వ్యాపారాలు, స్పెక్యులేషన్స్, చిట్ ఫండ్స్ ఇలాంటివి వేస్తున్నటువంటి వాళ్ళు సెక్యూరిటీ ఉంటేనే తప్ప మీరు దానికి వాళ్ళకి డబ్బులు ఎవరినేది ఇవ్వకూడదు. అలా కనుక ఇచ్చినట్లయితే పంచికి కంచె మేలురా అనేటటువంటి ఉద్దేశంలాగా వీళ్ళంతా చిన్నవాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళ మీద ఆధారపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మరి మోడీ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన వృశ్చిక రాశి. కొత్త దేశాలు చారం తగ్గిందా? తగ్గలేదు కదా. ఇతర దేశాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క రాహు జపము మనకి ఎంతో అద్భుతాలను ఇస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పరిహారాలు
ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు కాబట్టి ఆ గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణుడికి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆస్తి మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశివారు దత్తాత్రేయుడి అవతారమైనటువంటి మేడి చెట్టుని ఇంట్లో వేసుకోవాలా. అలాగే మేడి చెట్టుకి నీళ్లు పోస్తూ మేడి చెట్టు మొదల్లోనూ మరి మీకు చక్కగా అనగాదేవి దత్తాత్రేయ స్వామివారు 64 యోగిని గణాలు ఉంటారు. మరి అందువలన గురు చరిత్ర పారాయణ చేసుకుంటూ ఆ 64 యోగిని గణాలను పూజించుకుంటూ మీరు ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే, ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.